యేసుక్రీస్తు వారు ఉన్నా కూడా వారు భయపడుతూ ఉన్నారు. ఆయన ఎంత బాధపడ్డాడు. అయితే 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓర్కొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. మొదటిగా చూస్తే గొప్ప ప్రయాణం, గొప్ప తుఫాను, తర్వాత చూస్తే గొప్ప నిమ్మలం. అంటే ఆ మిక్కిలి నిమ్మలం అంటే తుఫాను రాబోయే ముందు చూస్తే ఆ పరిస్థితులు ఎలా అంటే కాలు మొప్పులు ఉంటాయి. సముద్రంలో తుఫాన్ అంటే ఇంకా ఎక్కువ భయంకరంగా ఉంటుంది. చాలా మందికి తెలుసు. మామూలుగా ఉన్నప్పుడు తుఫాన్ ఎంత భయంకరంగా ఉంటుందో సముద్రంలోకి వెళితే ఇంకా ఎక్కువ భయంకరంగా ఉంటుంది. అయితే ఆ మిక్కిలి నిమ్మలమైన పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే, అంటే అంతకుముందు తుఫాన్ ఇక్కడ వచ్చి వెళ్ళిందా అన్నా కూడా ఎవరు నమ్మడానికి వీల్లేదు. అంతటి నిమ్మలంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే తుఫాను పరిస్థితులు మొత్తం తీసివేసి ఆయన మిక్కిలి నిమ్మలమయ్యే పరిస్థితులు దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మికరాయిగా ఉన్నారని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ఇందాక ఒక మాట అన్నారు శిష్యులు, వెనక వచ్చే మరికొన్ని చిన్న దోణిలో వచ్చేవారు యేసుక్రీస్తు వారిని గురిగా పెట్టుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. యేసుతో ప్రయాణం కొనసాగించే శిష్యులైన వారు 2 పదాలు వాడారు. ఆ మాటలు ఏమిటంటే బోధకుడా, రెండవ మాట ఈయన ఎవరో. ఆ 2 మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇన్నాళ్ళు అనేక సూచక్రియలు చేసినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనతో పాటు అనేక ప్రాంతాలు తిరిగినటువంటి శిష్యులు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి శిష్యులు, వారికి అనేక ఆహారం పెట్టినటువంటి శిష్యులు, 5 రొట్టెలు 2 చెన్ని చేపలు 5,000 మంది పురుషులకు పెట్టినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవునితో ఉండి వారు ఏమని బోధిస్తున్నారు, వారు ఏమని సంబోధిస్తున్నారు? బోధకుడా. అంటే వారు యేసుక్రీస్తు వారిని ఎలా చూశారు? బోధకుడుగానే చూశారు, కానీ రక్షకుడుగా చూడలేదు. అయితే వారికి కలిగినటువంటి ఆ సముద్ర ప్రయాణంలో గొప్ప నిమ్మలమైంది, గొప్ప రక్షణ వారికి చేకూరింది. ఆ గొప్ప తుఫాను, గొప్ప నిమ్మలము, గొప్ప రక్షణకు మధ్యలో గొప్ప రక్షకుడు. ఇవన్నీ కూడా గొప్ప రక్షకుడు లేకపోతే రాలేదు. అయితే వారు అన్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడిని వారు చూసే కోణం, ఇన్నాళ్ళు దేవుడితో తిరుగుతూనే ఉన్నారు, యేసయ్యతో పాటు అనేక స్థలాలు వెళ్తున్నారు, ఆయన బోధ వింటున్నారు. శిష్యులంటే గురువు గారి తవ్వీదులో ట్రైనప్ అవ్వాలి, ఆయన ఎలా తయారు చేస్తాడో. వారికి ఉన్నటువంటి ముఖ్యమైన బాధ్యత ఏమిటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 12 మందిని ఆయన శిష్యులుగా ఎన్నుకున్నాడు. వారిని సర్వలోకానికి పంపించాలని ఆయన నిర్ణయించుకున్నారు. 3.5 సంవత్సరాల కాలం వారి ట్రైనింగ్ పీరియడ్. ఏ ఉద్యోగంలో చేరినా ఒక ట్రైనింగ్ పీరియడ్ కొంత ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్లో ట్రైనింగ్ కొంత ఉంటుంది. ఎందుకు మిగతా 30 సంవత్సరాలు చేయవలసిన ఉద్యోగం ఆ ట్రైనింగ్ పీరియడ్ ఆధారపడి వారు చేయవలసిన ఉద్యోగం. ప్రతిదానికి ప్రమోషన్ వచ్చినా కూడా కొంతకాలం ట్రైనింగ్ ఇస్తారు. ఆయన థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ ఇప్పుడు కంపల్సరీ చేసేవాడు. బోధించిన తర్వాత దానికి సంబంధమైనటువంటి ప్రాక్టికల్స్. అయితే ఆ ప్రాక్టికల్స్లో చూస్తే వారు ప్రాక్టికల్స్లోకి వచ్చేసరికి వారు ఆయన ఎంత తెలుసుకున్నారో అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు దాకా బోధ వింటున్నప్పుడు వారి హృదయంలో వారు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి బోధ కూడా అంటున్నారు. ఆ సముద్రపు తుఫాను రాగానే ఆఖరి వచ్చిన ఆ బోధ కూడా అనేది కూడా పోయి ఏమంటారు? ఈయన ఎవరో. యేసుక్రీస్తు వారు ఈ ప్రయాణాన్ని ఎందుకు మొదలు పెట్టాడు? ఇందాక మనం అనుకున్నాం మొదటి మాట, గాడ్ స్టార్ట్స్ అవర్ జర్నీ. మన ప్రయాణాన్ని దేవుడే మొదలు పెడతాడు. రెండవది, మన ప్రయాణాన్ని కొనసాగించేవాడు. గాడ్ లీడ్స్ అవర్ జర్నీ. దేవుడు మన ప్రయాణాన్ని కొనసాగించేవాడు. అంత మాత్రమే కాదు, గాడ్ గివ్స్ ఛాలెంజెస్ ఇన్ అవర్ జర్నీ. మన ప్రయాణంలో అనేక రకమైనటువంటి సవాళ్లు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనతో ప్రయాణం అంటే ప్రశాంతంగా ఉండదు, నల్లని మీద నడిచినట్టే. కాబట్టి మూడవది,
గాడ్ గివ్స్ మెనీ ఛాలెంజెస్ ఇన్ అవర్ జర్నీ. నాలుగవది చూస్తే గాడ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ జర్నీ. మేనిఫెస్ట్ అంటే తనను తాను బయలుపరుచుకుంటాడు. అని ఎంతో గొప్ప శక్తి గల దేవుడు. ఇప్పుడు దాకా మీరు బోధకుడుగా చూశారు, కానీ నేను సర్వ సృష్టించినటువంటి ఇందాక ఆరాధన మనం విన్నాం. ఆయన లేకుండా ఏది కదలేదు. ఆయన నోటి మాటతో సమస్త సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు, దాన్ని నిర్వహిస్తున్నటువంటి గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు తనను తాను బయటపరుచుకున్నాడు. ఆయన మన గురించినటువంటి ఆలోచన మనకి ఏదైతే ఉందో, మనం ఎంత తప్పుగా ఆయన ఆలోచిస్తున్నామో లేదా తప్పు దృష్టితో చూస్తున్నామో, చూడవలసిన కోణంలో చూడట్లేదో, తను తాను మనకు బయలుపరుచునే. అది ఎప్పుడనంటే మన జీవితంలో కష్టాలు వస్తే తను తాను బయలుపరుచునే దేవుడు. ఐదవది చూస్తే గాడ్ ఎగ్జామిన్స్ us in his journey. మన ప్రయాణంలో దేవుడు మనల్ని పరీక్షించేవాడు. అబ్రహామును పరీక్షించాడు. నువ్వు లేచి నీ తండ్రి నుంచి వదిలిపెట్టి రమ్మన్నాడు, వదిలిపెట్టి వచ్చేసాడు. మోషేని పరీక్షించాడు. మోషే జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే జీవితం 120 సంవత్సరాలు. తన జీవితాన్ని 3 భాగాలుగా వేసుకుంటే, మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి మోషే, రెండవ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నటువంటి మోషే, మూడవ 40 సంవత్సరాలు చూస్తే ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించినటువంటి మోషే. ఆ 3 సంవత్సరాలు చూస్తే ఆ ఆఖరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేని 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. మోషే యొక్క ఆలోచన చూస్తే అక్కడ చెప్పబడినటువంటి మన హెబ్రీ పత్రికలో మోషే సకల విద్యలో ప్రవీణత కలిగిన వాడు. ఐగుప్తు సకల విద్యలో అంటే ఐగుప్తుని విడిపించాలి, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించాలంటే వారి విద్య కూడా తెలుసుండాలి. వారి విద్య తెలియకపోతే వారిని ఎదుర్కోవడం కష్టం. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక అంటే చిన్నప్పుడే అంతఃపురంలో చేరాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా యువరాజుగా పెంచబడ్డాడు. సకల విద్యలో ప్రవీణత ఎంతటి ప్రవీణుడు అంటే ఒక్క చేత్తో ఒక్క దెబ్బతో ఆ ఫిలిస్తీని కొట్టి చంపేయగలిగాడు. అప్పుడు ఉన్నటువంటి మాట, ఒక్క దెబ్బతో ఒక వ్యక్తిని చంపగలిగినంత నైపుణ్యం సంపాదించాడు. కానీ ఎక్కడా కూడా తన విద్యను ఎక్కడా కూడా వాడినట్టుగా కనపడదు. అంటే ఎంతటి కోపిష్టి, ఒక్క దెబ్బతో మనిషిని చంపగలిగినంత కోపిష్టి, అంత నైపుణ్యం కలిగిన వాడైనా కూడా 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే మీద సరుక్కున్నారు అనేక మంది. మోషే అక్క అయినటువంటి మిరియాము కూడా ఆయన మీద మాట్లాడింది. ఆయన బదులు మాట్లాడా. తర్వాత దేవుడు ఆయన సర్టిఫై చేస్తున్నాడు. మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంగ్లీష్లో మీక్నెస్ అని ఉంటుంది. మీక్, MEAK, మీక్నెస్. ఒక పుస్తకంలో ఉన్నటువంటి మాట, మీక్నెస్ ఈజ్ నాట్ ద వీక్నెస్ బట్ ఇట్ ఈస్ ఏ కంట్రోల్డ్ స్ట్రెంగ్త్. అంటే సాత్వికం అనే పదం అంట మనకు ఒక చిన్న పిల్లవాడు మనం కొడుతూ ఉన్నాడు, ఒక చిన్న కర్ర తీసుకొని కొడుతూ ఉన్నాడు. రే కొట్టబాగా అన్నాడు. అది కొడుతున్నంతే బాగానే ఉంటుంది. కొద్దిగా చురుకు కొట్టగానే రే కొట్టబాగా అన్నాడు. వాడు ఇంకా గట్టి కొడుతున్నాడు, కొద్ది చురుకు పెరిగింది. వాడు కొడుతూనే ఉన్నాడు, పెంచుతూనే ఉన్నాడు. మనం అయినా కొట్టడం లేదు. అంటే మనం లేక కొట్టట్లేదా? కొట్టగలం, అయినా కూడా కంట్రోల్ చేసుకుంటాం. అదే సాత్వికం. అంటే చేయగలిగి ఉండి కూడా, సకల విద్యలో ప్రవీణుడు అయి ఉండి కూడా వారిని ఏమనట్లేదు. ఒక దెబ్బతో మనిషిని చంపగలిగినంత కోపిస్ట్ అయినా కూడా ఏమనట్లేదు. ఏమంటున్నాడు? సైలెంట్, మౌనంగా. అందుకని మోషే భూమి వారందరిలో మిక్కిలి సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు. అంటే కోపిస్టుగా ఉన్న వ్యక్తిని దేవుడి పని కోసం వాడుకోవడానికి ఆ వ్యక్తి పనికిరాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి స్వభావాన్ని తీసివేసి దేవునికి అవసరమైన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించి తన పని కోసం వాడుకుంటాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పనులు, మాకు ఐగుప్తుల సమాధులు లేవా, ఇక్కడ తీసుకొని వచ్చి చంపడానికి తీసుకొని వచ్చావు, మాకు మాంసం కావాలి, మాకు కీరకాయలు, ఉల్లిపాయలు, లేచిన కాడి నుంచి మాకు ఆహారం కావాలి, మాకు నీళ్లు కావాలి. లేస్తే మోషే మీద ఎలా ఉంటుంది? మోషేకి 6 లక్షల కాల్బలం. మోషే మీద సరుగుతున్న 6 లక్షలకు ఒకవైపు, మోషే ఒకవైపు. ఎంత కోపం కావాలి? ఒక వ్యక్తి అతన్ని విసిగిస్తేనే ఒక దెబ్బతో కొట్టి చంపగలిగినటువంటి కోపిస్ట్ అయినటువంటి మోషే 6 లక్షల మంది మోషేను విసిగిస్తున్నా ఎలా ఉండగలిగాడంటే దేవుని ట్రైనింగ్ అలా ఉంటుంది.
80 సంవత్సరాలు ట్రైనింగ్ చేపిస్తే ఆ షేప్లోకి వచ్చాడు. అంటే దేవుని పనిలో దేవుడు వాడుకోబోతున్నాడు అంటే మనం ఉన్న స్థితి ఏదైనా సరే మనం రావడానికి మనం సమర్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని మలుస్తున్నప్పుడు, తనకి ఇష్టమైన పాత్రగా మలుస్తున్నప్పుడు దానికి మనం మారిపోయేవాడిగా ఉండాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడ ఆ ప్రయాణం ఎందుకు దేవుడు అనుగ్రహించాడు, మొదలు పెట్టాడంటే, లేదా ఆ చిన్న దోణి మీద ఎందుకు ఆ తుఫాను దేవుడు అనుమతించాడంటే, తర్వాత ఉన్నటువంటి మాట చూస్తే 5వ అధ్యాయంలో చూస్తే, వారు ఆ సముద్రములకు అద్దరునున్న గెరాసీనుల దేశములకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. తర్వాత చూస్తే 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండడం చూచి భయపడింది. ఒకసారి చూద్దాం ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది. అతను ఉన్నది ఒక దయ్యం కాదు, సేన, అనేక దయ్యాల కూటమి. ఆ సేన దయ్యాలు ఒక్క వ్యక్తిలో ఉంటే అతను ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తే 4వ వచనం, పలుమారు వాని కాళ్ళకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళు సంఖ్యలను తుత్తునీయులు, అంటే దాన్ని చూసి ఇది సంఖ్యలను చెప్పడానికి వీలు లేనట్టుగా పిచ్చేశాడు, దారం తెంపేసినట్టు. అంటే ఎంత బలం ఉంటుందో అలాంటి వ్యక్తిని స్వస్థపరచడానికి. అంటే దేవుని పరిచర్యలో తన శిష్యులను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆయన పరీక్షించే దేవుడు. ఆ పరీక్షలో వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తీసివేసే దేవుడు. ఆ ముందున్నటువంటి పరిచర్య దేవుడు ఒక పనికి పిలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన పనికి తగ్గట్టుగా ఆ వ్యక్తిని మలుచుకుంటాడు. ఒక వ్యక్తి ఒక కొండ జాతి వారి దగ్గరకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ కొండ జాతి వారు ఎలా అంటారంటే నరమాంస భక్షకులు. వారి దేవతకు, వారి దేవుడి కంటే రాళ్ళకు వారి మొక్కేటప్పుడు నరబలి ఇచ్చేటటువంటి వారు. అలాంటి వారికి స్వార్థ చెప్పి వారిని దేవుడికి నడిపించాలని ఒక వ్యక్తి మిషనరీగా ఆ ప్రాంతానికి వెళ్ళాలని ప్రయాణం చేయలేడు. వెళ్తున్న మధ్యలో బస్సు యాక్సిడెంట్ జరిగి ఆ యాక్సిడెంట్లో ఆయన కాలు ఒకటి కోల్పోయాడు, కాలు ఒకటి తెగిపోయింది, కుంటివాడు అయిపోయాడు. మరలా ఊరికి వచ్చాడు, ఆయన బాగు చేయించుకున్నాడు. తర్వాత జైపూర్ దగ్గరలో ప్లాస్టిక్ దగ్గరలో పెట్టిన తర్వాత లేదు నేను దేవుడి కోసం చేయవలసిన పని ఉంది కాబట్టి నేను మరలా అదే ప్రాంతానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాలన్నాడు. వెళ్తే అక్కడ అతన్ని మాటు వేసి పట్టుకున్న నరమాంస భక్షకులు అతన్ని పట్టుకొని బంధించి వారి దేవతకు సమర్పించి అతన్ని చంపుకొని తినాలి అని నిర్ణయించుకున్నారు. అయితే కరెక్ట్గా వారు శిరఛేదనం చేసే సమయానికి, ఆ వ్యక్తిని చంపడానికి కత్తి ఎత్తే సమయానికి వారు పట్టుకునే విధానం ఏమిటంటే మొదటిగా వచ్చి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద నరాన్ని గట్టి కొరికేస్తారు. ఈ చేతుల దగ్గర కానీ, ఈ అరికాళ్ళ దగ్గర పైన మడాల దగ్గర కానీ పెద్ద నరం ఉంటుంది. దాన్ని కొరికేస్తే లేదా ఆ నరాన్ని కట్ చేస్తే ఆ వ్యక్తి నడవలేదు, ఏ పని చేయదు, కనీసం ఒక అడుగు కూడా తీసి కాలు కూడా పైకి లేపలేదు. వారు నరమాంస పక్షులు చేసేది మొదటిగా అక్కడ కొరికేస్తారు. ఆ కరవడానికి వచ్చినప్పుడు అతని కుడి కాలు మడిల దగ్గర కొరికితే గట్టి, ఎందుకది కాలు పోయి ప్లాస్టిక్ కాలు పెట్టుకొని ఉంటాడు, అది కొరికితే ఎంతసేపు గట్టిగా ఉంటుంది. వారు వెంటనే ఆలోచన చేసింది ఏంటంటే ఈ వ్యక్తి మన దేవతను భరించడానికి పనికిరాడు, ఎందుకు అవిటివాడు. ఇందాక మన ఆరాధనలో దేవుడికి అర్పించేటప్పుడు ముడత మచ్చ కలంకం లేనటువంటిది శ్రేష్టమైనది దేవుడికి అర్పించాలి. వారికి కూడా నరమాంస భక్షకులు కూడా వారి దేవుడికి అర్పించేటప్పుడు శ్రేష్టమైనది అర్పించాలి. గుడ్డిది ఇట్లాంటి అర్పించడానికి వీలేదు. అందుకని వారు ఏమంటారంటే ఈ వ్యక్తి బలివ్వడానికి పనికిరాని తర్వాత ఆ వ్యక్తి స్వార్థ చెప్పారు. ఆ నరమాంస భక్షకులు అందరూ దేవుడిని నమ్మి వారి విశ్వాసులుగా మారారు. ఒకసారి అనుకుందాం, ఒకవేళ ఆయన కాలు విరగకపోతే వాడి రక్షణ ఏమయ్యేది, వాడి పరిస్థితి ఏమయ్యేది? వారి రక్షణ కోసం దేవుడు ఒక కాలు తీసేయాలని అనుకున్నాడు. ఆ వ్యక్తి కూడా దేవుని దేశానికి సహకరించాడు, గొప్ప కార్యం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తే ఆ వ్యక్తిని రక్షించడానికి వీరికి
ఇబ్బందులు కలగక తప్పలేదు. మన జీవితంలో ఏదైనా శ్రమ కలిగిందంటే, మన జీవితంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగిందంటే అది కేవలం మన మంచి కోసమే, మన ఆత్మీయ స్థితి గట్టిపడడం కోసమే. లేదా ఈ మధ్య అక్టోబర్ 23వ తారీఖున నా కుమార్తెకి కొంత ఆరోగ్యం బాగలేదు. రాత్రి 11-11:30 సమయంలో నా చేతిలోనే ఉండి ఒక 10 నిమిషాలు శ్వాస తీసుకోలేదు, కన్ను ఆర్పలేదు, ఉలుకులేదు, పలుకులేదు. పైకి ఎక్కడేస్తున్నాను, బీపీ మీద తడుతున్నాను. ఒకనొక సమయంలో నా భార్య గట్టిగా అరిచింది, జెసి అని గట్టిగా అరిచింది. ఆ అరుపులో నాకు ఏమర్థమైందంటే రేపటి నుంచి తను లేకుండా బతకాలేమో. ఆ 10 నిమిషాలు ఇక్కడ చేయి పెట్టి చూడాల్సి వచ్చింది, బ్రతుకుందో లేదో. తర్వాత 10 నిమిషాల తర్వాత తను ఊపిరి తీసుకుంది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చేసినటువంటి మొదటి ప్రార్థన, దేవుడు నాకు నేర్పించినటువంటి మొదటి ప్రార్థన ఏమిటంటే, అయ్యా నీకేమైనా అవిధేయత నా జీవితంలో ఉందేమో నన్ను నేను సరి చేసుకోవాలి. ఒకవేళ అవిధేయత ఏమీ లేదు, దేనికో నన్ను సిద్ధపరుస్తున్నావు, దేనికో నన్ను ట్రైనింగ్ ఇస్తున్నావు, దాన్ని నేను తలంచాలి. ఎక్కడన్నా నీకు ఆయాసకరమైన నా జీవితంలో ఉందేమో తీసివేసుకోవాలి. ఇదే నేను చేసిన ప్రార్థన. నాకు అది జరిగిన తర్వాత నుంచి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అయినా కూడా తర్వాత వచ్చిన భరోసా, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. పాప ఏడుస్తుంటే ఏం లేదమ్మా, ఏసై ఉన్నాడు, అదే మాటతో నడుచుకుంటాడు రోడ్డు మీద. ఆ సమయంలో ఎవరు ఉన్నారు తోడు? ఏసై తప్ప ఎవరు లేదు. కానీ ఆ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు నాకు ఇచ్చినటువంటి ధైర్యం, రేపొద్దున ఒకవేళ దేవుడి పనికి వెళ్ళాల్సి వస్తే ఎక్కడన్నా నా కూతురు నా బలహీనత కాకూడదు. దేవుని పనిలో త్యాగం చేసే ఆలోచన, దానికోసం ప్రయత్నిస్తున్నాడు అని తెలియదు. అయితే వీరికి ఎందుకంటే తర్వాత చేయబోయే పరిస్థితి ఎందుకంటే క్రూరమైన తోడేళ్ల మధ్యకు పంపినట్టు మనం పంపుతున్నాను. లోకంలో మీకు శ్రమ, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించారు. వారి మన దేశానికి వచ్చినటువంటి తోమ, ఆ తర్వాత వచ్చినటువంటి భర్తలోమై అనేకమైనటువంటి శ్రమలు అనుభవించిన వారు. పేదలు తలకిందులుగా చెరిగిపోయబడ్డాడు. శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు దీపంలో నూనెలో కాల్చబడి మరుగుతున్నటువంటి నూనెలో అలా ముంచి తీశారట. ఆ పద్మాసు దీపంలో వేశారు, ఎవరుడైనటువంటి దీపంలో. అక్కడ ఆయన కలిగినటువంటి దర్శనాన్ని బట్టి ప్రకటన ఆయన రాశాడు. అలాంటి శ్రమలు అనుభవించడానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఇలాంటి పరిస్థితులు లేకపోతే ఈ దేశానికి సువార్త వచ్చేది కాదు. ఇలా మన దేవుడిని తెలుసుకునే వాళ్ళం కాదు, దేవుడిని ఆరాధించే వాళ్ళం కాదు. ఇంకా నరక కోపంలో వెళ్ళవలసిన వారు, పాప కోపంలో ఉన్నటువంటి వారు మనకు రక్షణ దొరికే భాగ్యం లేదు కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చే శ్రమల్లో వారు నేర్చుకున్నటువంటి మాట. అంత మాత్రమే కాదు, ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవిశ్వాసంతో ఉన్నటువంటి శిష్యులైన వారిని అధిక విశ్వాసంలోకి మార్చడానికి దేవుడి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అవిశ్వాసంతో ఉన్నారు అల్ప విశ్వాసంలోకి, అల్ప విశ్వాసంతో ఉన్నారు విశ్వాసంలోకి, విశ్వాసంతో ఉన్నారు అధిక విశ్వాసంలోకి మార్చబడాలి. ఈ మాటను బట్టి మనం ఎక్కడ ఉన్నామో మనమే పరీక్ష వేసుకుందాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? విశ్వాసంలో ఉన్నామా? మన పరిస్థితి మార్చుకోవాలి. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఒక విశ్వాసం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు మొదట అన్నటువంటి మాట బోధకుడా అన్నారు. తర్వాత ఈయన ఎవరో. తర్వాత ఉన్నటువంటి 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే సేనాదయాలు పెట్టినటువంటి వ్యక్తి అంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నాతో నీకేమి. ఇక్కడ ఏమంటున్నాడు? బోధకుడా అన్నాడా, లేకపోతే నజరేయుడైన యేసు అన్నాడా? అక్కడ చెప్పబడినటువంటి వాడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఒక సేనాదయాలు పట్టినటువంటి వ్యక్తి, ఒక అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తికి ఆయన సర్వోన్నతుడని తెలిసింది. గాలి సముద్రము నిమ్మలం చేయగలిగిన గొప్ప శక్తిమంతుడని తెలిసింది. కానీ ఆయనతో ఉంటున్నటువంటి శిష్యులైన వారు ఈయన ఎవరో. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మన జీవితంలో ఆయన పూర్తిగా తెలుసుకోలేదా? ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోలేదా? ఇంకా ఆయన బోధకుడుగానే చూస్తున్నామా? ఇంకా ఎవరోగానే చూస్తున్నామా? ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి, సేనాదయాలు పట్టినటువంటి వ్యక్తి, సమాధులలో నివాసం ఉండే వ్యక్తికి ఆయన సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు అని తెలిసింది. మనం ఇంకా తెలుసుకోకుండా, మనం ఇంకా ఆయన గురించి పూర్తిగా ఎరుగకుండా ఇంకా జీవిస్తున్నామంటే
మన విశ్వాస పరిణామం ఎక్కడ ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసపు లెవెల్స్ పెంచుకోవాలి. విశ్వాసం గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక డాక్టర్ గారు ఒక ఊళ్ళో మంచి వైద్యం చేసే డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారి క్లినిక్ బయట ఒక కుక్క పిల్ల, దాని పరిస్థితి ఎలా ఉందంటే గజ్జి వస్తే కుక్క ఎలా ఉంటుందంటే దాని స్వరూపాన్ని అంతటిని కోల్పోతుంది. దానికి ఉన్నటువంటి దానికి అందమైనటువంటి ఆ బొచ్చుని కోల్పోతుంది, కురుపులతో ఉంటుంది. అది చావటానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ వైద్యుడు ఆ పరిస్థితి చూసి అది ఎక్కడైతే పడుతుందో దాన్ని ఎవరు పట్టించుకోరు, కొద్ది రోజుల్లో చనిపోతుంది, తీసుకెళ్ళి కూర్చేస్తారు. అయితే ఆ వైద్యుడు దాని దగ్గర తీసుకుని అది పడిన చోటికి వెళ్ళి దాన్ని తీసి దాన్ని మందు రాసి దాన్ని బాగు చేయడానికి దానికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఒక వారం 10 రోజుల తర్వాత చిన్నగా పురుగులు మారిపోయింది. అదే ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. చిన్నగా దాని మీద మరణ బొచ్చు రావడం మొదలుపెట్టింది. అది ఎంతో అందంగా తయారైంది. అప్పుడు పక్క చీకినట్టు ఎముకలు కనపడే పరిస్థితుల్లో ఆ కుక్క పిల్ల మంచి బలిష్టంగా తయారైంది. అయితే డాక్టర్ క్లినిక్కి వచ్చే ప్రతిరోజు ఆయన దగ్గరకు వచ్చి ఆయన చొక్కా లాగడం, ప్యాంట్ లాగడం చేస్తుండే. ఆయన వెంటనే దాన్ని తల మీద నిమురుతూ ఉన్నామా, ఓకే చూశాను అని దాన్ని బుద్ధి చేయడం చూస్తాం. అయితే ఈ కుక్క పిల్ల 2 రోజులు కనపడలేదు. ఆయన క్లినిక్కి వచ్చేసరికి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా లేదు. 2 రోజులు ఆ కుక్క పిల్ల ఏమైందో కనపడలేదు. బహుశా ఆరోగ్యం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయింది కావాలి అంటున్నారు. అయితే 2 రోజుల తర్వాత ఆయన క్లినిక్కి వచ్చేసరికి ఆ కుక్క పిల్ల వచ్చేసరికి ఎక్కడ వెళ్ళిపోయావు అని చెప్పి అన్నారు. ఆ కుక్క పిల్ల వచ్చి ఆయన చొక్కాను లాగుతుంది, ప్యాంటుని చొక్కాను పట్టుకొని లాగుతుంది. చూశాను దాన్ని తల మీద చేయి అంటూ ఉన్నాడు, నిలుతూ ఉన్నాడు. అయినా కూడా గట్టిగా లాగుతుంది ఆ కుక్క పిల్ల. ఓకే నేను చూశాను, గమనించాను, 2 రోజులు కనపడలేదు, ఇక్కడ వచ్చావు గమనించాను అంటున్నాడు. కానీ గట్టిగా లాగుతుంది. ఎందుకు ఇంత గట్టిగా లాగుతుంది, ఏమైందని చూస్తే అది ఎక్కడికో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. అయితే లాక్కొని వెళ్తున్నప్పుడు దాని వెళ్తే క్లినిక్ బయట 10 గంజి కుక్కలు ఉన్నాయి. ఈ 2 రోజులు చేసిన పని ఏమిటంటే ఎక్కడెక్కడ గజ్జితో బాధపడుతున్నాయో దానికి తెలిసిన కుక్కల్ని తీసుకొని వచ్చి అదేమవుతుంది, దానికి ఉన్నటువంటి విశ్వాసం, నా రోగం స్వస్థపరచబడింది, నా రోగానికి మందించే వైద్యుడు నాకు తెలుసు, రండి మీకు కూడా నాకు కలిగిన స్వస్థత అని కలిగిస్తాడు. ఒక కుక్క పిల్లకు ఉన్నటువంటి విశ్వాసం, ఒక కుక్క పిల్లకు ఉన్నటువంటి స్వార్థ భారం మనకు ఉండదు. మన రోగం స్వస్థపరచబడింది, మన పాప రోగం స్వస్థపరచబడింది, మనకు స్వస్థత కలిగింది, పరలోకం వెళ్తాం, నిత్యం దేవుడితో ఉండే గొప్ప భాగ్యం మనకుంది. కానీ నశించిపోయే వారి పట్ల బాధ్యత మనకు ఉండదు. రేపు పొద్దున మన దేవుడికి లెక్క చెప్పవలసిన వారు, ఈ వ్యక్తి నాతో తిరిగాడండి, నాతో స్నేహం చేశాడండి, ఒక్కరోజు కూడా నాకు స్వార్థ చెప్పలేదు, దేవుడికి మనం లెక్క చెప్పవలసిన వారు. ఆ కుక్క పిల్లకి అంత బాధ్యత ఉంటే మనం చూస్తుంటే అడుక్కునే వాళ్ళు కూడా ఒక దగ్గర భోజనం అన్నదానం జరుగుతుందనంటే ఒకటి బాగా తినేసి వెళ్ళి వాటితో ఉన్నటువంటి అడుక్కునే వారికి చెప్తాడు, రేపు మన చోట భోజనాలు కడుతున్నారు, వెళ్ళండి కడుపునిండా తినండి. ఒక వ్యక్తికి ఆకలి తిరిగిన తర్వాత వాడిలాగే ఆకలితో బాధపడే వేరే వారికి ఎక్కడ భోజనం పెడుతున్నారో చెప్తున్నారు. మన ఆకలి తీరింది, పాపరోగంతో ఉన్నాం, మన ఆకలి తీరింది, వేరే వాళ్ళ ఆకలిని తీర్చవలసిన బాధ్యత మనకు లేదా? అలాంటి బాధ్యత మనకు ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ట్రైనింగ్ ఆయన ఇంకా తెలుసుకోలేదా, ఇంకా ఎవరు అనుకుంటున్నావా, ఇంకా బోధకుడుగానే చూస్తున్నావా, గత సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా చూస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా చూసిన వ్యక్తి ఏం చేశాడంటే 20 వచనం, వాడు వెళ్ళి 5వ అధ్యాయం 20 వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడి. దెకపోలి అంటే దెక అంటే 10, పోలీస్ అంటే పట్టణాలు, 10 పట్టణాల్లో స్వార్థ చెప్పాడు. చూడండి నా పరిస్థితి, సేనాదయాలు పెట్టిన వాడిని, ఇంతకుముందు మీ అందరినీ బాధించేవాడిని, సమాధిలో నివాసం ఉండేవాడిని, స్వస్థ చిత్తుడని బట్టలు ధరించి యేసు పాదం మీద కూర్చున్న వ్యక్తిని, ఎలాంటి మార్పు కలిగిందో, అలాంటి మార్పు కలిగించే వ్యక్తి ఉన్నాడు అని యేసు గురించి ఎంత స్వార్థ చెప్పాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుడితో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, యేసుతో ప్రయాణం అనేది
కష్టాల కొలిమిలో నడుస్తున్నట్టే. ఎక్కడ మనకు సుఖాలు కనపడవు, కానీ కష్టాలు పొందుతామని ఎరిగి దేవుడితో ప్రయాణం కొనసాగించాలి. అందుకని పరమగీతంలో చూస్తే 3వ అధ్యాయం 33వ వచనం చూస్తే ఆయన సహింపగలిగినంత శ్రమలు మాత్రం లేదా హృదయపూర్వకంగా ఆయన నరులను బాధకు అర్పించేవాడు కాదు. హృదయపూర్వకంగా ఆయన ఎవ్వరిని శిక్షించాడు. కానీ మనం నేర్చుకోవడం కోసం మన పిల్లల్ని కొడుతున్నాం. ఎందుకు? వాడు దెబ్బతిని తీడిస్తే చూడాలన్నా, వాడు ఏదో నేర్చుకోవాలి, వాడు ఏదో తప్పు చేశాడు తెలుసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, అసలు విశ్వాసి అనే వ్యక్తి, విశ్వాసి అనేవాడు శ్రమలు లేకుండా ఈ లోకాన్ని దాటాలంటే వాడు విశ్వాసే. విశ్వాసం ఎప్పుడు కూడా నాకు కష్టాలు కావాలి, ఆ కష్టాలలో నేను దేవుణ్ణి మహిమపరచాలి. అవిశ్వాసం నుంచి అల్పవిశ్వాసం, అల్పవిశ్వాసం నుంచి విశ్వాసం, విశ్వాసం నుండి అధిక విశ్వాసం. ఈ లోకం అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది గొప్ప దైవజనులను చూస్తూ ఉన్నాం, గొప్ప సేవ చేసి వెళ్తున్నారు. వారి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి వారిని కూడా ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన తర్వాత తరం వారు మన గురించి మాట్లాడకూడదా? మన గురించి మాట్లాడుకోవాలంటే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. అయితే మన ప్రయాణాన్ని గాడ్ స్టార్ట్స్ అవర్ జర్నీ. దేవుడు మన ప్రయాణాన్ని మొదలుపెట్టేవాడు. గాడ్ లీడ్స్ అవర్ జర్నీ. మన ప్రయాణాన్ని కొనసాగించేవాడు. గాడ్ గివ్స్ ఛాలెంజెస్ ఇన్ అవర్ జర్నీ. మన ప్రయాణంలో ఆయన సవాళ్ళు ఇచ్చేవాడు. గాడ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ అవర్ జర్నీ. మన ప్రయాణంలో తను తాను బయలుపరుచుకునే దేవుడు. గాడ్ ఎగ్జామిన్స్ ఇన్ అవర్ జర్నీ. మనల్ని పరీక్షించే దేవుడు. మన ప్రయాణంలో మనల్ని పరీక్షిస్తే దేవుడు. గాడ్ గ్లోరిఫైస్ అస్ ఇన్ హిస్ జర్నీ. తనను తాను మహిమపరిచేవాడు, మనల్ని కూడా మహిమపరిచేవాడు. అంత మాత్రమే కాదు, గాడ్ హెల్ప్స్ us to face problems in our journey. మన జీవిత ప్రయాణంలో మనకు కలిగినటువంటి అనేక సమస్యలను సరిచేసుకోగలిగిన, సమస్యలు పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆఖరికి మన జీవితంలో మన ప్రయాణం ముగించే దేవుడు, మన ప్రయాణాన్ని ముగించే దేవుడు. కాబట్టి మన ప్రయాణం ముగించినప్పుడు అనేక మంది ఈ లోకాన్ని విడిచినప్పుడు ఒక మాట రాస్తారు. ఒకవేళ మన చనిపోతే మన వెనకాల కూడా ఒక బ్యానర్ పెడతారు. ఏమని? మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించింది, నీతి కిరీటము నాకు వచ్చేవారి ఉన్నది. నిజమేనా? మంచి పోరాటమే పోరాడమా? ఆ మాట మన జీవితంలో సార్థకమైందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా మన జీవితాల్లో కష్టాలు లేవా? దేవుని యందు విశ్వాసంలో మనం సన్నగిలుతున్నట్టు, విశ్వాసం అధిక విశ్వాసంలో మార్చబడడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసంలో మనం కష్టాలు వచ్చినాయా? దేవునికి స్తోత్రం. ఇంకా విశ్వాసంలో గట్టిపడే పరిస్థితులు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అయితే ఇంకా ఎవరైనా దేవుడితో ప్రయాణం మొదలుపెట్టిన వారు ఉన్నట్లయితే ఇదే మీకు అనుకూలమైన సమయం. ఈ నా కోసం ఆయన కలువరి శిలువలో చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనకు ఉన్నటువంటి పాపాన్ని తీసివేశాడు, మన పాప శిక్షను తీసివేశాడు. ఇంకా ఎవరికైనా ఆ నిశ్చయత లేకపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. బ్రదర్ కె డేవిడ్ గారు, బేతేలు ప్రార్థనా మందిరం, క్రిస్టియన్ పేట, అల్లూరు, నెల్లూరు జిల్లా.